ప్రభువు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని సామెతలు 31:30లో స్పష్టంగా చెబుతోంది. ఈరోజు దీని అర్థం ఏమిటో క్లుప్తంగా చూద్దాం. బాహ్య సౌందర్యం ఎందుకు మోసకరం? బాహ్య సౌందర్యం ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని దాచిపెట్టగలదు. అందుకే బైబిల్ వివేకములేని సుందర స్త్రీ పంది ముక్కుననుండు బంగారు కమ్మి వంటిది అని సామెతలు 11:22లో పోలుస్తుంది. అంతేకాక దేవుడు బాహ్య రూపాన్ని చూడడు. ఆయన సమూయేలుతో, మనుష్యులు బాహ్యరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని చెప్పాడు. 1 సమూయేలు 16:7. దేవుడు విలువనిచ్చే నిజమైన అందం. మరి నిజమైన సౌందర్యం ఏమిటి? వాక్యమే జవాబిస్తుంది. యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇదే అంతరంగ సౌందర్యం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమ, దయ, సహనం, వివేకం వంటి మంచి గుణాలు కలిగి ఉండటం. గలతీ 5:22. ఈ అందం కాలంతో పాటు వాడిపోదు, మరింత వృద్ధి చెందుతుంది. ప్రియులారా, ఈ లోకం మనల్ని బాహ్య సౌందర్యం వైపు లాగుతుంది. కాని మనం దేవుని బిడ్డలుగా మన దృష్టిని శాశ్వతమైన వాటిపై నిలపాలి. బాహ్యంగా అందంగా ఉండటం తప్పు కాదు, కాని దానికే ప్రాధాన్యతనిచ్చి అంతరంగ సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేయడమే ప్రమాదకరం. యువతీ యువకులారా, మీ విలువ మీ రూపంలోనో, మీకు వచ్చే లైక్స్లోనో, కామెంట్స్లోనో లేదు. మీ విలువ క్రీస్తు మీకోసం కార్చిన రక్తంలో ఉంది. దేవుని భయమందు, జ్ఞానమందు ఎదగండి. మనమందరం మన హృదయాలను పరిశీలించుకుందాం. మనం దేనికి ఎక్కువ సమయం, డబ్బు, శక్తిని వెచ్చిస్తున్నాం? మన బాహ్య రూపాన్ని మెరుగుపరుచుకోవడానికా, లేక మన ఆత్మీయ జీవితాన్ని, మన అంతరంగ స్వభావాన్ని పెంపొందించుకోవడానికా? అందమనే మోసంలో పడిపోకుండా, వ్యర్థమైన సౌందర్యం వెంట పరిగెత్తకుండా యెహోవాయందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి విలువైన అంతరంగ సౌందర్యాన్ని అలంకరించుకుందాం. అప్పుడు మనం దేవుని చేత కొనియాడబడతాము. ఆమేన్.